రాష్ట్రంలో జరిగిన గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బాలల హక్కుల కమిషన్ బృందం ఘటనా స్థలాన్ని సందర్శించింది. ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించింది. బాలల సంక్షేమ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డితో పాటు ఆమె బృందం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇన్సిడెంట్ ఆ రోజు రావాలని అనుకున్నాం, కానీ ఈ ట్రాఫిక్ ఇదంతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని రాలేకపోయినాం. ఈరోజు విజిట్ కొట్టి చూద్దామంటే ఎవ్వరం ఎంత వచ్చి చూసినా పోయిన వాళ్ళని మాత్రం తీసుకురానికి రాదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనికి అందరం కూడా మనస్తాపం చెందామంటే జనరల్గా అందరికీ కూడా బాగా ఇబ్బంది కలిగిందంటే ఇట్లా మనం ఖాళీ చనిపోతే ఏమనిపించదు, కానీ సఫకేషన్తో చనిపోయిన దానిలంటే కొంచెం ఇబ్బందిగా, అంటే ఎంత ఇబ్బంది పడి చనిపోయిందో మనకు అర్థమవుతుంది, అర్థమవుతుందచ్చు. కానీ దీని గురించి గవర్నమెంట్కి కూడా మేము కూడా మాది కూడా రాస్తాం, మేము కూడా రాసి వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారో, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వాళ్ళకి ఏం చేయాలనేది ఉంటే డెఫినెట్గా మాట్లాడి మేము కూడా విజిట్కి వచ్చినాం కాబట్టి మేము అందరం కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తాం. ఇది కానీ చాలా ఇబ్బంది, చాలా బాధాకరమైన సంఘటన, మళ్ళీ మాట్లాడుకోలేని సంఘటన ఇది. డెఫినెట్గా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు గవర్నమెంట్కు మాకు రిపోర్ట్ రాసి గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఏదైనా యాక్షన్ తీసుకునేటట్టు తప్పకుండా చూస్తాం.